Hello, hi, welcome. Welcome to EduHunt IIT and NEET Foundation classes. నా పేరు సుకుమార్. మనం 9th క్లాస్ మాడ్యూల్ 1 కెమికల్ బాండింగ్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ క్లాస్లో కోసెల్ అండ్ లూయిస్ థియరీ, ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ అది స్టార్ట్ చేశాను. ఆ ఇంట్రడక్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ వీడియో చూసిన తర్వాతే మీరు ఈ క్లాస్కి వచ్చారు అనుకుంటున్నాను. సో ప్రీవియస్గా మనం చెప్పుకుంది ఏంటంటే ఒక యాటమ్ ఫండమెంటల్గా ఒక యాటమ్ మరో యాటమ్తో బాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎనర్జీ, అదంతా చెప్పుకున్నాం. కానీ అకార్డింగ్ టు లూయిస్ థియరీ, కోసెల్ అండ్ లూయిస్ ఆ రెండు పేర్లు వాడాలి, ఎక్కువగా లూయిస్ అంటూ ఉంటాం. లూయిస్ థియరీ ప్రకారం ఒక యాటమ్ మరో యాటమ్తో బాండ్ అవ్వడానికి కారణం ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవడమే. ఎట్లా గుర్తుందా? ఆ వీడియోలో చెప్పాను నేను. ఏం చెప్పుకున్నాం? పీరియాడిక్ టేబుల్లో మనం ఇనర్ట్ గ్యాసెస్ చూస్తే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్ చూస్తే వాళ్ళందరికీ ఆ హీలియం తప్ప, ఓకేనా, వాళ్ళందరికీ ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళందరూ ఇంకెవరితోనూ రియాక్ట్ కారు కదా, ఒంటరి యాటమ్స్, మోనో యాటమిక్. అంటే ఆ ఇనర్ట్ గ్యాసెస్కి ఆ ఇనర్ట్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ స్టెబిలిటీ కారణం ఏంటి అని చూస్తే ఎవరికైనా ఏమర్థం అవుద్ది? ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడమే స్టెబిలిటీకి కారణం కాబోలు అని అర్థం అవుతుంది, ఓకేనా. అలా యాటమ్ ఔటర్ మోస్ట్ షెల్లో, ఒక యాటమ్ ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ కాన్ఫిగరేషన్ని ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ అంటామని, ఓకేనా. సో ఆ ఆక్టెక్ట్ కాన్ఫిగరేషనే స్టెబిలిటీకి కారణమని ఒక కంక్లూజన్కి వచ్చారు, ఓకేనా. కంక్లూజన్కి వచ్చి ఎవరు? లూయిస్, కోసెల్ వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు. వచ్చి ఇక పీరియాడిక్ టేబుల్లో మిగిలిన యాటమ్స్ కూడా, ఒక పీరియాడిక్ టేబుల్లో ఇంకేదైనా యాటమ్ కూడా ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకునే ప్రాసెస్లో కొన్నిసార్లు ఎలక్ట్రాన్స్ వదులుకుంటుంది. ఆ 8 ఎలక్ట్రాన్స్ ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకునే ప్రాసెస్లో కొన్నిసార్లు ఎలక్ట్రాన్ వదులుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎలక్ట్రాన్ వదులుకున్నా, తీసుకున్నా, షేర్ చేసుకున్నా ఒక కెమికల్ బాండ్ తయారవుతుంది. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళు ఏదైతే చెప్పారో అవి పాయింట్ వైజ్ మనం చక్కగా డిస్కస్ చేసుకుందాం. ముందుగా కోసెల్ అండ్ లూయిస్ ఇనర్ట్ గ్యాసెస్ని స్టడీ చేశారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్, ఓకేనా. రాడాన్ వీళ్ళ ఔటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 4p6, 5s2, 5p6. ఇంతకుముందు క్లాస్లో కూడా మనం, ఇంతకుముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకో 5s2, 5p6, 6s2, 6p6, ఓకేనా. సో ఈ విధంగా ఒక్క హీలియం పక్కన పెడితే మిగతా అందరిలోనూ కూడా ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఎవరికైనా అదే అనిపిస్తుంది వీళ్ళని స్టడీ చేస్తే. వీళ్ళు ఎందుకు ఇనర్ట్గా ఉన్నారు, ఎందుకు ఆర్గాన్ మరో ఇంకెవరితోనూ రియాక్ట్ కాకుండా ఒంటరిగా తిరుగుతుంది? పాపం కార్బన్ ఏమో హైడ్రోజన్తో కలిసి CH4, ఆక్సిజన్తో కలిసి CO2, ఒక యాటమ్ మరో యాటమ్తో కలిసి బాండ్ అవుతుంటే వీళ్ళు మట్టుకు ఒంటరిగా ఉండగలుగుతున్నారు. వీళ్ళ స్టెబిలిటీకి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే మనకైనా కోసెల్ అండ్ లూయిస్ దాకా ఎందుకు, మనం ఆలోచన చేసినా మనకి ఇదే డౌట్ వస్తుంది. బహుశా ఈ ఔటర్ మోస్ట్ షెల్లో ఈ 8 ఎలక్ట్రాన్స్ ఉండడమే వీళ్ళ స్టెబిలిటీకి కారణం కాబోలు అనిపిస్తుంది. ఇలా ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ అరేంజ్మెంట్ని ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ అంటారు. కాన్ఫిగరేషన్ అంటే అరేంజ్మెంట్ అనుకో. ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం మనం ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్. మరి 2 ఉంటే ఏమనాలి సార్? డూప్లెట్ కాన్ఫిగరేషన్. దాన్ని ఏమనాలి? డూప్లెట్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు కోసెల్ అండ్ లూయిస్ ఏం ప్రపోజ్ చేస్తున్నారు అంటే ఒక యాటమ్ స్టెబిలిటీకి కారణం అకార్డింగ్ టు లూయిస్, ఓకేనా. The reason for the stability, నాతో పాటు నోట్స్ రాసుకోవాలి. స్టెబిలిటీ ఆఫ్ యాటమ్, the reason for the stability of atom is octet configuration.
ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకేనా? రీజన్ ఫర్ ద స్టెబిలిటీ, ఒక యాటమ్కి స్టెబిలిటీకి, ఒక యాటమ్ యొక్క స్టెబిలిటీకి కారణం ఏంటంటే వీళ్ళ ప్రకారం ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకే, వీళ్ళని చూసి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అన్నావు, మరి హీలియం చూసి డూప్లెట్ కాన్ఫిగరేషన్ ఉన్నా స్టేబులే. ఆక్టెట్ కుదరనప్పుడు డూప్లెట్ ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, దానిలో ఉండేదే ఒక ఎలక్ట్రాన్ 1s1. ఓకేనా? మహా అయితే ఇంకో ఎలక్ట్రాన్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకుంది అనుకోండి, అప్పుడు 1s2 అవుద్ది హీలియం లాగా. అండ్ హైడ్రోజన్ హీలియం ఆల్రెడీ 1s2, అందుకే స్టేబుల్, డూప్లెట్ ఆల్రెడీ ఉంది. లేకపోతే లిథియం అన్నాం అనుకోండి, లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం? 1s2 2s1 అని రాస్తాం. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, యాక్చువల్గా ఆక్టెక్ట్కి ఛాన్స్ ఉంది. ఎలా? 2s2 2p6, ఇంకో 6 ఎలక్ట్రాన్స్ ఎవరైనా ఇస్తే ఆక్టెక్ట్ తెచ్చుకోవచ్చు. 6 ఎలక్ట్రాన్స్ ఎవరు ఇస్తారు? 1 2 తీసుకోవడం ఓకే, 3 తీసుకోవడం ఓకే, 6 అంటే కష్టం. కాబట్టి బెటర్, లిథియంకి బెటర్ ఏంటంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ వదిలేసుకుంటే అప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ ఫస్ట్ షెల్ అవుతుంది. ఆ ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే హీలియం లాగా డూప్లెట్ వస్తుంది. ఈ విధంగా కుదిరితే ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడం, కుదరకపోతే డూప్లెట్ తెచ్చుకోవడం. ఈ విధంగా లూయిస్ థియరీ వీళ్ళ ప్రకారం ఏంటంటే ఏ ఆటమ్ అయినా స్టెబిలిటీ తెచ్చుకోవాలంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్టెక్ట్ అన్నా ఉండాలి లేదా డూప్లెట్ అన్నా ఉండాలని వీళ్ళ థియరీ ప్రకారం. ఓకే, మరి పీరియాడిక్ టేబుల్లో వీళ్ళకి తప్ప మరి మిగతా వాళ్ళకి జనరల్గా లేదు కదా ఆక్టెట్ కాన్ఫిగరేషన్. మరి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ తెచ్చే ప్రాసెస్లో ఏం జరుగుతుంది? to get octet configuration, atom has to lose electrons. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికి ఆటమ్స్ ఏం చేయాలి? ఎలక్ట్రాన్స్ వదులుకోవాలి, లేదా కొన్ని ఆటమ్స్ కొన్నిసార్లు ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవాలి, గెయిన్ ఎలక్ట్రాన్స్, లేదా కొన్నిసార్లు ఎలక్ట్రాన్స్ని పంచుకోవాలి, షేర్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ని వదులుకోవడం ద్వారా, ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం ద్వారా, లేదా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం ద్వారా ఆటమ్స్ ఈ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని తెచ్చుకుంటాయి అన్నమాట. ఓకేనా? ఒకసారి మనం ఏం ఆర్డర్లో నేర్చుకున్నాం? యాటమ్కి స్టెబిలిటీ ఉండాలంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉండాలి. అంటే ఏంటి? అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. లేని యాటమ్స్ ఏం చేస్తాయి? అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాయి. ఎట్లా? కొన్నిసార్లు ఎలక్ట్రాన్ పోగొట్టుకుంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 వస్తాయి, కొన్నిసార్లు ఎలక్ట్రాన్ పొందితే అవుటర్ మోస్ట్ షెల్లో 8 వస్తాయి. కొన్నిసార్లు పోగొట్టుకోవడం, ఎలక్ట్రాన్ వదులుకోవడం, ఎలక్ట్రాన్ తీసుకోవడం కుదరదు, అప్పుడు షేర్ చేసుకోవడం ద్వారా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయన్నమాట. అయితే ఈ అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్ తెచ్చుకునే ప్రాసెస్లో ఇగో ఈ 3 ఎలక్ట్రాన్ వదులుకుంటాం, ఎలక్ట్రాన్ తీసుకోవడం లేదా పంచుకోవడం, ఈ ప్రాసెస్లో 2 ఆటమ్స్ మధ్య అట్రాక్షన్ డెవలప్ అవుతుంది. ఆ అట్రాక్షనే కెమికల్ బాండ్ అన్నమాట. అంటే కోసెల్ అండ్ లూయిస్ ఈ విధంగా కెమికల్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా? ఎస్, ముందుకెళ్దాం. అయితే ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేద్దాం. ఇగో చూడండి, ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందారా పిల్లలు? ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను? ఫేమస్, మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్. ఓకేనా? ఎస్, సోడియం క్లోరైడ్ ఎగ్జాంపుల్లో నేను సోడియం యాటమ్ తీసుకున్నాను. సోడియం యాటమ్ తీసుకున్నాను. సోడియం ఆటమిక్ నెంబర్ 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్ మొత్తం రాస్తాను మీకోసం నేను. ఇక్కడ 1s2 2s2 2p6 3s1. ఆలోచన చేయండి చక్కగా. ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్, మీకు తెలుసు బాగా. సరేనా? ఇప్పుడు మీరే చెప్పండి, సోడియం లూయిస్ థియరీ ప్రకారం సోడియం అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలంటే సాధ్యమా? అవుటర్ మోస్ట్ షెల్ థర్డ్ షెల్ కదా, 3s2 3p6 రావచ్చు కదా.
ఇక్కడ 3s1 ఉంది, ఇంకా ఎవరన్నా 7 ఎలక్ట్రాన్స్ ఇస్తే ఆక్టెక్ట్ వస్తుంది కదా. 7 ఎలక్ట్రాన్సే మాటలా, 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్ 7 ఎలక్ట్రాన్స్ తీసుకున్న ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడా కనిపించవు. నిజంగా చెప్తున్నా, అంటే 1 ఎలక్ట్రాన్ తీసుకోవాలంటే ఎనర్జీ ఇవ్వాలి, ఎలక్ట్రాన్ తీసుకోవాలంటే ఎనర్జీ ఖర్చు పెట్టాలి. 7 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే కుదరదు. సో సోడియంకి బెటర్ ఏంటంటే ఈ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎవరికన్నా ఇచ్చేసామనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్ లేదంటే షెల్లే లేదు, అప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ సెకండ్ షెల్ అవుతుంది. సో సెకండ్ షెల్లో ఆక్టెక్ట్ ఉంటుంది కదా. సో ఈ విధంగా నేను ఇందాక చెప్పానే, కొన్ని యాటమ్స్కి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవాలంటే ఎలక్ట్రాన్స్ వదులుకోవాల్సి వస్తుంది. ఇదిగో సోడియం అవుటర్ మోస్ట్ షెల్లో ఇప్పుడు 3s1 ఉంది. ఆ ఒక్క ఎలక్ట్రాన్ వదిలేసుకుంటే ఎలక్ట్రాన్ లేకపోతే షెల్ లేదు. ఇది అర్థం చేసుకోండి, ఎలక్ట్రాన్ లేదంటే షెల్లే లేదు. ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ ఏ షెల్ అవుతుంది? సెకండ్ షెల్ అవుతుంది. ఇప్పుడు అందులో ఆక్టెక్ట్ ఉందిగా. సో సోడియం ఒక ఎలక్ట్రాన్ని వదులుకోవడం ద్వారా తన అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని తెచ్చుకుంటుంది, అంటే ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ని తెచ్చుకుంటుంది. దాన్ని పేపర్ మీద ఎలా చూపిద్దాం? ఇదిగో యారో మార్క్ వేసి సోడియం ఒక ఎలక్ట్రాన్ వదులుకుంది అని చెప్దాం. ఒక ఎలక్ట్రాన్ బయటికి పోతే నెగిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ నెగిటివ్ పార్టికల్ కదా, అవునా? మరి న్యూట్రల్గా ఉన్న దానిలోంచి నెగిటివ్ పార్టికల్ తీసేస్తే ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉండాలి, అవునా? లేదా మీకు తెలుసు అనుకుంటున్నాను, ఒక యాటమ్ న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో చుట్టూ అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే న్యూక్లియస్లో ఎంత ప్లస్ ఛార్జ్ ఉందో చుట్టూ అంత మైనస్ ఛార్జ్ ఉంది, అందుకే యాటమ్ న్యూట్రల్. సో దీని న్యూక్లియస్లో 11 ప్లస్ ఛార్జెస్, చుట్టూ 11 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ తీసాం కదా, ఒక ప్లస్ ఛార్జ్ ఎక్కువైపోయింది, క్యాటియోన్, మీకు తెలుసు అది, ఓకేనా? సో సోడియం ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ చక్కగా ఇదిగోండి, నేను దీని కాన్ఫిగరేషన్ ఇక్కడే రాసేస్తాను, 3s1. ఇది సిచ్యువేషన్. కానీ ఈ ఎలక్ట్రాన్ని వదిలేయడం ద్వారా, ఈ ఎలక్ట్రాన్ని రిలీజ్ చేయడం ద్వారా ఏమైంది? ఇప్పుడు కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. నౌ ఇదేంటి ఇప్పుడు? ఇది outer most shell with octet configuration. outermost shell with octet configuration. ఓకే, సరే. ఒక యాటమ్కి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావాలంటే కొన్నిసార్లు ఎలక్ట్రాన్ వదులుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఇది. అట్లానే క్లోరిన్ యాటమ్ తీసుకోండి. NaCl Na గురించి మాట్లాడేసాం. క్లోరిన్ యాటమ్ తీసుకోండి. క్లోరిన్ యాటమిక్ నెంబర్ 17, అంటే 17 ఎలక్ట్రాన్స్కి కాన్ఫిగరేషన్ రాయాలి. కాన్ఫిగరేషన్ రాయడం వచ్చు కదరా మీకు. 1s2 2s2 2p6 3s2 3p5. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్. ఇక్కడ థర్డ్ షెల్ అవుటర్ మోస్ట్ షెల్. దాని పరిస్థితి ఏంటో చూడండి. అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే చక్కగా ఎవరైనా ఒక్క ఎలక్ట్రాన్ ఇస్తే చాలా ఆక్టెక్ట్ వస్తుంది. ఒక ఎలక్ట్రాన్ తీసుకోవచ్చు కదా. అందుకే క్లోరిన్కి ఎలక్ట్రాన్ తీసుకోవడం ఇష్టం, సోడియంకి వదులుకోవడం ఇష్టం. సరే, ఆ తర్వాత చూద్దాం ఏమవుతుంది. సోడియం ఇచ్చిన ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రాన్ని మనం చక్కగా ఈ అంటేనే ఎలక్ట్రాన్, ఈ మైనస్ అని రాస్తున్నాను, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ అని అర్థం చేసుకోండి, ఓకేనా. సోడియం రిలీజ్ చేసిన ఎలక్ట్రాన్ ఇప్పుడు మనం క్లోరిన్కి ఇచ్చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? న్యూట్రల్గా ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఇచ్చాం కదా, నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. Cl మైనస్ యానియాన్, Na ప్లస్ క్యాటియాన్ లాగా Cl మైనస్ యానియాన్ వచ్చేసింది, అవునా. అంటే ఏం జరిగింది? కాన్ఫిగరేషన్ రాయండి. 1s2 డిస్టర్బ్ కాలా, 2s2 2p6 డిస్టర్బ్ కాలా, బట్ 3s2 3p5 అవుటర్ మోస్ట్ షెల్లో కొత్త ఎలక్ట్రాన్ యాడ్ అయింది. అంటే 3s2 3p6 వచ్చేసింది. ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్. ఈ థర్డ్ షెల్ ఇప్పుడు ఈ రెండు రాయకుండా ఉంటే బాగుంటుంది. ఎస్, ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. ఇది అవుటర్ మోస్ట్ షెల్ విత్ octet, outermost shell with octet configuration. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్తో లూయిస్ ఎలా ఆలోచించారో ఒక ఎగ్జాంపుల్తో నేను చెప్పాను.
అవునా? ఇందులో ఇంకా ఒకటి మనం డిస్కస్ చేయలేదు సార్. కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్ వదులుకోవడం ద్వారా ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటాయి అన్నారు. ఎగ్జాంపుల్ సోడియం చెప్పారు. కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ తీసుకోవడం ద్వారా ఆక్టెక్ట్ తెచ్చుకుంటాయి అన్నారు. ఎగ్జాంపుల్తో చెప్పారు. కానీ కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ పంచుకోవడం ద్వారా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకుంటాయి అన్నారు కదా సార్. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కానీ అంతకన్నా ముందు మీరు ఒకటి ఇక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా ప్రతిసారి ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతా రాయడం, ఇప్పుడు సోడియం గురించి నేను మీకు చెప్పడానికి కాన్ఫిగరేషన్ అంతా రాసి ఇదిగో అవుటర్ మోస్ట్ షెల్లోని ఎలక్ట్రాన్ తీసాను. మీరే చెప్పండి, అసలు ఈ అవుటర్ మోస్ట్ షెల్ రాస్తే సరిపోయేది కదా, ఈ వెనకాల ఉన్న ఎలక్ట్రాన్స్తో పనే లేదు కదా. ఇక్కడ 1s2 2s2 2p6, అక్కడ కూడా 1s2 2s2 2p6. చేంజ్ ఎందులో వచ్చింది? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో మాత్రమే. ఇక్కడ 3s1 వ్యాలెన్సీ షెల్ ఉంది, అక్కడికి వచ్చాక ఆ ఎలక్ట్రానే బయటకు వచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి 1s2 2s2 2p6, 1s2 2s2 2p6. చేంజ్ ఎందులో వచ్చింది? అవుటర్ మోస్ట్ షెల్లో ఇక్కడ 3s2 3p5, ఇక్కడ 3s2 3p6. అంటే మనకు లూయిస్ కాన్సెప్ట్ ప్రకారం కెమికల్ బాండింగ్ని లేదా ఒక కాంపౌండ్ని మాలిక్యూల్ని మనం స్టడీ చేయాలంటే ఆ అవుటర్ మోస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ గురించి వాటిని రిప్రజెంట్ చేస్తే చాలు. ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్తో అసలు పనే లేదు కదా, అవునా కదా? ఎందుకని మనకు అవుటర్ మోస్ట్ షెల్లోనే అవుటర్ మోస్ట్ షెల్ అంటే వ్యాలెన్సీ షెల్, ఆ వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తే చాలు కదా. కాబట్టి లూయిస్ ఇట్లా కాకుండా లూయిస్ ఏం చేశాడు? ప్రతి యాటమ్స్కి సింబల్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే ఒక యాటమ్కి ఆ యాటమ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్తో ఒక సింబల్. ఎందుకని యాటమ్ రాస్తాం కదా, ఇప్పుడు సోడియం ఉంది, Na రాస్తాం. Na పాటు మనకి ఇక్కడ ఏం కావాలి? Na ఒకటి చాలు కదా, దాంతోపాటు దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కావాలి. ఇప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ చూడగానే అర్థమైపోతుంది, ఒక సోడియం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఒకటి, ఓకే, ఆ ఒక్కటి వదులుకుంటే వెనకాల ఆక్టెక్ట్ ఉంటుందని అర్థమవుద్ది. అలాగే క్లోరిన్ వ్యాలెన్సీ షెల్లో 7 ఉన్నాయి, ఆ 7కి ఇంకొకటి యాడ్ అయితే ఆక్టెక్ట్ వస్తుందని అర్థమవుద్ది. సో లూయిస్ ఎట్లా ఆలోచన చేశాడంటే ఒక యాటమ్ సింబలు, దాంతోపాటు దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇవి ఉంటే చాలు కదా, అలా రిప్రజెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పి సింబల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకేనా? లూయిస్ సింబల్స్ అంటాం. ఇదిగోండి చెప్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు సోడియం, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, సోడియం వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇదిగో 1 ఎలక్ట్రాన్, అంతే. ఇది లూయిస్ సింబల్ అనమాట. ఏంటి సార్ లూయిస్ సింబల్ అంటే? ఆ యాటమ్, ఒక యాటమ్, ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కదరా, ప్రతి ఎలిమెంట్కి ఒక సింబల్ ఉంటుంది కదా. సోడియంకి Na, హైడ్రోజన్కి H, కాల్షియంకి C అట్లా ఆ సింబల్తో పాటు ఆ యాటమ్ వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ని డాట్ రూపంలో చూపిస్తాం, అంతే. అదే సింబల్. ఇప్పుడు ఇది చాలు కదా. సోడియం అవుటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఆ 1 ఎలక్ట్రాన్ ఉంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 రావాలంటే ఎవరన్నా వచ్చి 7 ఎలక్ట్రాన్స్ ఇవ్వాలి. 7 ఇవ్వడం కుదరదు. అవుటర్ మోస్ట్ షెల్లో ఈ ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే వెనకాల ఒక షెల్ ఉంటుంది, ఆ షెల్ ఆక్టెక్ట్ అవుద్దని మనకు ఐడియా ఉంది కదా. మనకి సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఐడియా ఉన్నప్పుడు ఈ 1 ఎలక్ట్రాన్ రాస్తే సరిపోతుంది కదా. అర్థమైందా? ఇట్లా ముందు ఎలిమెంట్స్ తాలూకు సింబల్స్, నార్మల్గా మనకి ఎలాగో ఎలిమెంట్స్కి సింబల్స్ తెలుసు, ఆ సింబల్స్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని డాట్స్ రూపంలో యాడ్ చేసి లూయిస్ సింబల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. అవి రాస్తాను చూడండి ఒకసారి. ముందు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సోడియం ఉంది, సోడియం వ్యాలెన్సీ షెల్ సోడియం అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్ మీకు గుర్తుండాలి. ఇవి పర్ఫెక్ట్గా రాయాలంటే యాటమ్ పేరు లేదా ఎలిమెంట్ పేరు చెప్పగానే సింబలు, అవుటర్ మోస్ట్ షెల్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పగలగాలి. సోడియం అనగానే 3s1, కాబట్టి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నది 1 ఎలక్ట్రాన్. అట్లాగే క్లోరిన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6, 3s2 3p5. సో క్లోరిన్ అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్ 3s2 3p5 అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 7 రాస్తాం, 1 2 3 4 5 6 7. చూడండి, ఈ రెండింటినే లూయిస్ సింబల్స్ అంటాము. సోడియం అనగానే నువ్వు ఇలా రాస్తావే, అది ఎలిమెంట్ సింబల్. ఎలిమెంట్ సింబల్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని కూడా రిప్రజెంట్ చేస్తే లూయిస్ సింబల్. ఇప్పుడు ఈ లూయిస్ సింబల్స్తోనే మనం లూయిస్ థియరీని అర్థం చేసుకోబోతున్నాం.
ఓకేనా సార్ లూయిస్ సింబల్స్ ఎలా రాయాలి సార్? మళ్ళీ చెప్తున్నాను, ఎలిమెంట్ సింబల్, ఆ ఎలిమెంట్ సింబల్తో పాటు డాట్స్ రాస్తాం. డాట్స్ ఏంటవి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్. ఆ వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ రాస్తే సరిపోద్ది. ఓకేనా, ఏవి అవసరమో అవి చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకేనా, నియాన్ దాకా కూడా అక్కర్లేదు, బట్ స్టిల్ రాస్తున్నాను అంతే. ఓకేనా, ఎస్. లిథియం, తర్వాత ఇంకెవరున్నారు? సోడియం, బెరీలియం, మెగ్నీషియం, బోరాన్, అల్యూమినియం, కార్బన్, సిలికాన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్, ఫ్లోరిన్, క్లోరిన్, హీలియం, నియాన్, ఆర్గాన్. ఓకే, సరిపోతాయి. ఓకేనా, పైగా లూయిస్ థియరీ ఏదైతే ఉందో అది సెకండ్ పీరియడ్ తర్వాత అంతగా మనకు ఫాలో కాలేకపోతాం. ఎందుకో అర్థం మీకు తెలుసు, మీకు కాన్ఫిగరేషన్ ఐడియా ఉంటే సెకండ్ షెల్ ఉంది కదరా, 2s2 2p6 అంతే. సెకండ్ షెల్ పూర్తిగా నిండితే 2s2 2p6 ఆక్టెక్ట్ వస్తుంది, 2D ఉండదు. కానీ థర్డ్ షెల్ ఏంటి? 3s2 3p6 ఆక్టెక్ట్తో పాటు 3D కూడా ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బాగా ప్రాక్టీస్ చేసిన పిల్లలకి ఈ విషయం అర్థం అవుతుంది. అంటే థర్డ్ షెల్లో 8 కన్నా ఎక్కువ పడతాయి, 8 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నా స్టేబుల్ అవుతాయి ఆ కాంపౌండ్స్. సో ఒక రకంగా నేను చెప్పేది ఏంటంటే లూయిస్ థియరీ హ్యాస్ గ్రేట్ లిమిటేషన్స్. అంటే ఏ ఆటమ్ అయినా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్ అనేది అందరికీ కాదు. ఓకేనా, మ్యాక్సిమం సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ వరకు ఆ థియరీ బాగుంటుంది. బట్ ఇట్స్ ఏ వెరీ ఫండమెంటల్ అప్రోచ్. సెకండ్ పీరియడ్లో మనకు కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అంటూ కాంపౌండ్స్ వస్తాయి కదా, చాలా కాంపౌండ్స్లో ఇవే మేజర్ ఎలిమెంట్స్. కాబట్టి ఆక్టెక్ట్ రూల్తో, ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఈ లూయిస్ థియరీతో మనం చాలా కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ని నేర్చుకోవచ్చు. సరేనా? ఎస్. ఇప్పుడు హైడ్రోజన్ అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్ 1s1 కదా, 1 రాసేయండి, ఇంకో ఒక ఎలక్ట్రాన్ 1 2. ఓకేనా, సో 1s1 1s2. తర్వాత లిథియంకి వచ్చేసరికి 1s2 2s1. సో అవుటర్ మోస్ట్ షెల్ 2s1 అంటే ఒక ఎలక్ట్రానే, 1 2s1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8. ఏం చేశానో గమనించారు మీరు? ఓకేనా, జూరికే ఆర్డర్ అంటే ఆ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని పంచడానికి కూడా ఒక ఆర్డర్ ఫాలో అవుతుంది. చూడండి, సోడియం అవుటర్ మోస్ట్ షెల్ గుర్తుందా మీకు? సోడియం అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్ 3s1 అంటే ఒక ఎలక్ట్రానే కదా. ఇగో 3s1, ఈ కలర్ రాస్తాం, 3s1. ఓకే, 3s1 3s2. ఓకేనా, 3s1 3s2 3p1 అంటే 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి. నేనేం చేస్తున్నాను, 1 1 2 అంటే ఇట్లా వేస్తున్నాను. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే సింబల్ ఉందనుకోరా, 1 2 3 4, ఆ తర్వాత 5 6 7 8 అంటూ పేర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఫస్ట్ 4 దిక్కుల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను, ఆ తర్వాత పేరింగ్ చేస్తున్నాను, గమనించి ఉంటారు. సరేనా? ఎస్. సో 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 పేరింగ్ స్టార్ట్. 5 1 2 3 4 5 6 2 పేర్లు వచ్చాయి ఇక్కడ, గమనించారా? 2 సల్ఫర్కి 2 లోన్ పేర్స్ రాసాం మనం. ఎస్. అలాగే 1 2 3 4 5 6 7 ఎన్ని పేర్లు వచ్చాయి? 1 2 3 పేర్స్ వచ్చాయి, ఒక ఒంటరి ఎలక్ట్రాన్ వచ్చింది. సల్ఫర్లో మీరు చూసారా, 2 పేర్స్ వచ్చాయి, 2 ఒంటరి ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఆక్సిజన్ చూడండి,
విడిగా వేయినా ఇక్కడ దగ్గరగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉందేమో, విడిగా రాయినా ఇదిగో ఆక్సిజన్ అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్ 2s2 2p4 అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్. ఎలా రాస్తాం చూడండి, 1 2 3 4. ఇప్పుడు పేరు స్టార్ట్ చేయండి, 5 6 అంతే. ఈ ప్రాసెస్లో ఏమైంది, 2 పేర్లు వచ్చాయి. మరొకసారి సల్ఫర్కి చేస్తాను చూడండి, సల్ఫర్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ 3s2 3p4. సల్ఫర్ కూడా 6 అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్సిజన్కి సల్ఫర్కి అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఇద్దరు సేమ్ ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు 6 ఎలక్ట్రాన్స్ వేయాలి. ఎలా, 1 2 3 4 అయిపోయాయి. అక్కడి నుంచి పేరింగ్ స్టార్ట్ చేయి, 1 2 3 4 అయిపోయింది. తర్వాత 5 6 అయిపోయాయి కదా. ఇప్పుడు చూస్తే 2 పేర్లు, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా. సో అట్లా ఆర్గాన్ సంగతి ఏంటి, అవుటర్ మోస్ట్ షెల్ ఇనర్ట్ గ్యాస్ కదా, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎట్లా, 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా. 8 4 పేర్స్ రూపంలో ఉంటాయి. ఈ విధంగా లూయిస్ సింబల్స్ రాస్తాం. ఈ మాత్రం సరిపోతాయినా మీకు లూయిస్ థియరీని స్టడీ చేయడానికి ఈ మాత్రం సింబల్స్ సరిపోతాయి. ఈ సింబల్స్తోనే మనం ఏ బాండ్నైనా అర్థం చేసుకోండి. ఇదిగో Na సోడియం ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్. వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఏంటో చూద్దాం. మీరే చెప్పండి. ఇప్పుడు సోడియం సింబల్ చూడగానే సోడియం ఏంటి అవుటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది అంటే దాని కాన్ఫిగరేషన్ గుర్తు చేసుకోవాలి మీరు. ఏమని, 1s2 2s2 2p6 3s1. అవుటర్ మోస్ట్ షెల్లో 3s1. ఆ ఒక్కటి వదిలేసుకుంటే వెనకాల 2s2 2p6 ఉంటుంది. అంటే సోడియం ఈ ఎలక్ట్రాన్ని వదులుకుంటుంది. ఓకే, సోడియం ఈ ఎలక్ట్రాన్ వదులుకుంటే క్లోరిన్ సంగతి ఏంటి, అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7. కాబట్టి సోడియం దగ్గర ఆ 1 ఎలక్ట్రాన్ తీసుకుంటే ఆక్టెక్ట్ వస్తుంది. సో సోడియంకి ఎలక్ట్రాన్ వదులుకుంటే ఆక్టెక్ట్, క్లోరిన్కి తీసుకుంటే ఆక్టెక్ట్. ఇప్పుడు లూయిస్ దాన్ని చక్కగా అతను చెప్పిన సింబల్స్ ఎలా చూపిస్తాడంటే ఈ డాట్ తీసి దానికి ఇచ్చాను. అంటే మీరు సోడియంని క్లోరిన్ని కొంచెం దగ్గరగా రాయండి. రాసిన తర్వాత ఈ డాట్ని కూడా ఆ క్లోరిన్ చుట్టూ డాట్స్లో కలిపేయండి. 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ ఎలాగున్నాయి. సోడియం ఇచ్చిన ఎలక్ట్రాన్ కూడా ఇప్పుడు మీరు క్లోరిన్కి రాసారా. కానీ ఈ ప్రాసెస్లో మీకు విషయం అర్థం కావాలి. ఒక న్యూట్రల్ యాటమ్ ఎలక్ట్రాన్ పోగొట్టుకుంటే దాని మీద ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఒక న్యూట్రల్ యాటమ్ ఎలక్ట్రాన్ పొందితే దాని మీద మైనస్ ఛార్జ్ వస్తుంది. కాబట్టి ఇదిగో ఇలా బ్రాకెట్ వేయండి, బ్రాకెట్ వేసి ప్లస్ రాయండి. చక్కగా ఇలా బ్రాకెట్ వేసి మైనస్ సింబల్తో ఇండికేట్ చేయండి. సో ఆపోజిట్ ఛార్జెస్ ఉన్న పార్టికల్స్ తయారయ్యాయి. దీన్ని క్యాటియాన్ అంటాం, దీన్ని యానియాన్ అంటాం. క్యాటియాన్కి ప్లస్ ఛార్జ్, యానియాన్కి మైనస్ ఛార్జ్. ఆపోజిట్ ఛార్జెస్ ఉన్న పార్టికల్స్ మధ్య ఒక అట్రాక్షన్ ఉంటుంది, కంటికి కనపడని అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ పేరు అయానిక్ బాండ్. ఓకేనా. ఈ విధంగా లూయిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాపీ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, కాల్షియం క్లోరైడ్. ఇంకా నేను అయానిక్ బాండ్ని లూయిస్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. దీని తర్వాత మనం కోవలెంట్ బాండ్ కూడా లూయిస్ కాన్సెప్ట్లో అర్థం చేసుకుంటాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయానిక్ బాండ్ అంటే ఏంటి, అయానిక్ బాండ్ అంటే ఒక యాటమ్ ఎలక్ట్రాన్ వదులుకోవడం వల్ల ఆక్టెక్ట్ తెచ్చుకుంటుంది, ఒక యాటమ్ మరో యాటమ్ ఎలక్ట్రాన్ పొందడం వల్ల ఆక్టెక్ట్ తెచ్చుకుంటుంది. ఓకేనా. వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటో కూడా పక్కన చెప్పేస్తాను. ఒకవేళ తెలియని పిల్లలు, తెలిసిన మర్చిపోయిన స్టూడెంట్స్ ఉంటారు కదా. కాల్షియం యాటమిక్ నెంబర్ 20. అంటే 20 ఎలక్ట్రాన్స్ని మనం కాన్ఫిగరేషన్ రాయాలి నాన్న. 1s2 2s2 2p6 3s2 3p6 4s2. మీకు అర్థమైపోయింది. అవుటర్ మోస్ట్ షెల్ 4th షెల్. ఆ 4th షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఉంటే ఆక్టెక్ట్ కావాలంటే ఇంకా 6 కావాలి. 6 ఎవరిస్తారు? సో బెటర్ ఏంటి, కాల్షియం ఆ 2 ఎలక్ట్రాన్లు వదిలేసుకుంటే 3s2 3p6 ఇది ఆక్టెక్ట్ అవుటర్ మోస్ట్ షెల్ 3rd షెల్ అవుద్ది. అవునా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు కాల్షియంకి ఒక సింబల్ రాయాలి. కాల్షియం సింబల్ అంటే ఏంటి, మామూలు ఎలిమెంట్ సింబల్ కాదు. కాల్షియంకి ఎలిమెంట్ సింబల్ అయితే సిఏనే. లూయిస్ సింబల్ ఏంటి, ఎలిమెంట్ సింబల్తో పాటు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని కూడా ఇండికేట్ చేయాలి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏవి, 2. ఆ 2 ఎలా రాద్దాం, ఒకటి ఇక్కడ రాయండి, లేదా 2 ఒక చోట రాయండి. రిస్ట్రిక్షన్ ఏం లేదు జనరల్గా. ఓకేనా. ఎస్,
మామూలుగా మీకు ప్రొసీజర్ నేర్పాను కదా, ఒకటి ఇక్కడ 1 2 సరే 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాసేసాను. క్లోరిన్ సంగతి ఆల్రెడీ నేర్చేసుకున్నాం. క్లోరిన్ గురించి ఆల్రెడీ ఇందాకే డిస్కస్ చేసేసాం కదా. ఎట్లా క్లోరిన్ ఆటమ్ అవుటర్ మోస్ట్ షెల్లో 1 2 3 4 5 6 క్లోరిన్ మళ్ళీ ఇక్కడ రాయాలా నేను ఇందాక నేర్చుకున్నాం కదా. ఎస్, అలా 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కదా, సేమ్ సిచ్యువేషన్. క్లోరిన్ ఒక్క నిమిషం నాన్న, ఏమైంది? ఇట్ ఈస్ నాట్ రెడీ, సంథింగ్ హ్యాపెన్. ఎస్ క్లోరిన్. ఇప్పుడు గెస్ చేయండి ఏమవుద్ది? కాల్షియంకి ఆక్టెక్ట్, కాల్షియం అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్టెక్ట్ వచ్చేది ఎలాగా అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ వదులుకోవడం వల్ల. అంటే ఇప్పుడు కాల్షియం ఏం చేయాలి? ఈ ఎలక్ట్రాన్ని వదులుకోవాలి, ఆ ఎలక్ట్రాన్ని వదులుకోవాలి. క్లోరిన్కి ఆక్టెక్ట్ వచ్చేది ఎలాగా? ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే, సో ఒక ఎలక్ట్రాన్ ఈ క్లోరిన్ తీసుకుంటుంది, ఇంకో ఎలక్ట్రాన్ ఆ క్లోరిన్ తీసుకుంటుంది. ఓకేనా? ఆ విషయాన్ని పేపర్ మీద ఎలా చూపించాలి? కాల్షియం 2 ఎలక్ట్రాన్ వదిలేసుకుంటే 2 యూనిట్ల నెగిటివ్ ఛార్జ్ బయటికి పోతే కాల్షియం మీద 2 యూనిట్ల పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ 2 ఎలక్ట్రాన్ వదిలేసుకుంది, ఈ 2 ఎలక్ట్రాన్ కాల్షియం వాళ్ళకి ఇచ్చేసింది అనుకోండి, అంతే. సిఏ రాయండి, బ్రాకెట్ ఇలా స్టార్ట్ చేయండి, బ్రాకెట్ మీద 2+ రాయండి, 2 ఎలక్ట్రాన్లు పోయాయి. ఇంకా వీళ్ళ సంగతి ఏంటి? సో క్లోరిన్ ఆటమ్ with how many electrons? 1 2 3 4 5 6 7 8th electron from calcium రాగానే ఇదంతా మైనస్ చార్జ్. సేమ్ సిచ్యువేషన్ మరో క్లోరిన్ ఆటమ్. ఇక్కడికి 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బట్ కాల్షియం ఇచ్చిన ఎలక్ట్రాన్ కూడా కలిపి రాసేసి ఇలా. కొన్నిసార్లు కొన్ని బుక్స్లో కాల్షియం ఇచ్చిన ఎలక్ట్రాన్, ఇప్పుడు చూడండి ఇక్కడ క్లోరిన్ చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 8 ఎలక్ట్రాన్స్లో 7 ఎలక్ట్రాన్స్ క్లోరిన్వి, 1 ఎలక్ట్రాన్ కాల్షియంది. ఆ డిఫరెన్స్ చూపించడం కోసం ఈ 7 ఎలక్ట్రాన్స్ని డాట్స్గా, కాల్షియం ఇచ్చిన ఎలక్ట్రాన్ని స్టార్ రూపంలో అట్లా కూడా చెప్తుంటారు, అర్థం చేసుకోవడానికి, అంతే, ఏం లేదు. ఏది ఏమైనా ఇక్కడ ఒక కాల్షియం క్యాటియాన్, 2 క్లోరిన్ యానియాన్స్ తయారయ్యాయి, వీళ్ళ మధ్య అట్రాక్షన్ ఉంటుంది, అదే CaCl2. ఓకేనా? ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు కాల్షియంకి క్లోరిన్కి మధ్యన అట్రాక్షన్ ఏదో ఉంది కదా, ఆ అట్రాక్షన్ అయానిక్ బాండ్ అన్నాం. మీకు డౌట్ రావాలి, సార్ ఈ Cl- ఇక్కడే ఉండాలా? ఇక్కడ ఉండొచ్చా? ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే అయానిక్ బాండ్ నాన్ డైరెక్షనల్. అయానిక్ బాండ్ అంటే ఏంటి? ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్న క్యాటయాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉన్న యానియాన్కి మధ్య అట్రాక్షన్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, అది కులుంబిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు, ఆపోజిట్ ఛార్జెస్ మధ్య అట్రాక్షన్. ఆ అట్రాక్షన్కి డైరెక్షన్ ఏం లేదు, సో ఎటు నుంచి అయినా అదే అట్రాక్షన్. సో కాబట్టి ఒక నాన్ డైరెక్షనల్ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది వీళ్ళ మధ్య, ఆ ఫోర్స్ని మనం అయానిక్ బాండ్ అంటాం. ఓకేనా? చక్కగా కాపీ చేసుకోండి, నోట్ చేయండి.